ఒక చిన్న ఆలోచన సంతోషాన్ని తెచ్చిపెట్టింది. బలగం సినిమాలో చెప్పినట్టుగా బంధువులంతా ఒకచోట చేరి ఆనందంగా గడిపారు. కుముదవల్లి బలగంగా పేరుగాంచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన నక్క, ధర్మాల, రాగాల కుటుంబాల కనుమ రోజు ఒక్కచోట కలిసి ఆనందంగా గడిపారు. ఇందులో విచిత్రమేముంది అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు కథ. ప్రతి సంక్రాంతికి వీరు ఓ ఆచారంగా చేస్తూ వస్తారు. కనుమ రోజున గ్రామదేవతైన కంచాలమ్మ తల్లిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి సంబరాలు జరుపుకుంటారు. తాత, మామ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయ్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనువడు, మనవరాళ్ళు, బావలు, బామ్మర్దులు, మరదళ్ళు, వదినలు అందరూ ఒకే చోట చేరి కష్ట సుఖాలు పంచుకొని సంబరాలు జరుపుకుంటారు. ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. అసలు ఇలా జరపడానికి ప్రధాన కారణమేంటో నక్క వెంకటరమణ వివరించారు. భావితరాల వారికి సంస్కృతి సాంప్రదాయాలు తెలపడంతో పాటు కలిసి ఉంటే కలదు సుఖం అన్న పెద్ద సూక్తులు పెద్దలుగా పిల్లలకు నేర్పాలని, ఐక్యతతో ముందుకు సాగితే బలగం బలపడుతుందన్నారు. పెద్దల పట్ల చిన్నలకు గౌరవం, చిన్నల పట్ల పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. బిజీ జీవితాల్లో ఏడాదిలో ఒక్కరోజు ఒక్కచోట కలిసి సంతోషంగా గడిపితే మనసుకు ప్రశాంతతతో పాటు బంధువుల్లో ఉల్లాసం కలుగుతుందని ఈ కలయిక అని తెలిపారు. ధర్మాల రాఘవులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఒకే చోట కలవడం కన్నుల పండుగగా ఉంటుందన్నారు. అన్నదమ్ముల బిడ్డలు, ఆడబిడ్డలు అందరూ ఒకే తాటిపై ఉండడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ధర్మాల కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా కనుమ రోజు జరిగే ఒక్కరోజు కార్యక్రమం ఏడాది ఆనందాన్ని పంచుతుందని అన్నారు. కళ్ళ ముందు పిల్ల పాపలను చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. కోట్ల సంపాదన కన్నా కన్నతల్లి పేగుబంధం, ఆ బంధాల ద్వారా వచ్చే బలం మన ఆస్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాల రాఘవులు, నక్క వెంకటరమణ, ధర్మాల కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.